పేరు సుబ్రహ్మణ్యం అన్న. సుబ్రహ్మణ్యం. ఏ ఊరన్నా? మాది పిఠాపురం. పిఠాపురం. పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటున్నా? ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుందన్న. ఇప్పుడు అంటే చేయించడం అనేది మొన్నటిదాకా ప్రజల్లోని ఆ పార్టీ గురించి అయితే చాలా తక్కువ నెగిటివ్ గా ఉండేది. ఓకే. ఇప్పుడైతే పాజిటివ్, అంటే ఇప్పుడు అన్ని చేస్తున్నారు. రోడ్లు కూడా మాక్సిమం చాలా మట్టుకు పడ్డాయి. దాన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ కూడా ఎక్కువ మోతాదులో అందరూ ఎక్కువ సపోర్టింగ్ ఉన్నారన్న. ఓకేనా. తర్వాత ఇప్పుడు కాకినాడకి పార్లమెంట్ అభ్యర్థిగా సునీల్ గారు వచ్చారు. ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు. అసలు అతను మామూలుగా ప్రజలు మంచి చేయడానికి వస్తున్నారని అనుకుంటున్నారు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఏంటంటే సునీల్ గారు 3 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు మా ఎంపీగా అయితే ఆయనే వస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. మీరు పిఠాపురం ఉన్నారు కదా, పిఠాపురంలో సౌర ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని బిల్లులు ఉంటే బకాయిలు చెల్లించారని తెలిసింది, నిజమేనన్నది? వాటి గురించి అయితే నాకు తెలియదు. అంటే నాకు ఉన్నది ఏంటంటే మామూలుగా తెలిసిన వరకు అయితే ఇప్పుడు వైసీపీ కూడా బాగుందన్న. బాగా పర్వాలేదన్న, వస్తారు కన్ఫర్మ్. సార్ వ్యక్తిత్వం ఆయన చాలా మంచివారు. మొన్న అయితే ఒకసారి నేను కూడా వెళ్ళాను. ఆయన అయితే చాలా బాగా తిరిగి రెస్పాన్స్ అవుతున్నారు. ఇప్పుడు మరి మీ పిఠాపురం నియోజకవర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని చెప్పారు, నిన్న ప్రకటించారు. దాని వల్ల సునీల్ గారు కానీ గీత గారు కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఉంటదన్న, ఎందుకంటే మరి డైరెక్ట్ ఆయనే కదా పోటీ చేస్తున్నారు. ఇక్కడ పిఠాపురాన్ని ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఉంటది. కాకపోతే దానికి తగ్గట్టు ఏమన్నా కొంచెం వైసీపీ నుంచి కూడా వంగ గీత గారు నగ్గితే ఇక్కడ పోటీ చేస్తే మాత్రం మాక్సిమం ఆయన ఆవిడని ముందు వరకు అయితే చాలా మట్టుకి వంగ గీత గారే చాలా సపోర్ట్ ఉంటది. ఆవిడైతే చాలా మట్టుకి పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేశారు వంగ గీత గారు. తర్వాత వచ్చిన వాళ్ళు అంటే సునీల్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారు అతని వల్ల? ఉంటదన్న, ఉంటేనే ఓ మాదిరిగా ఉంటది. ఎందుకంటే ఆయన ఎంపీగా చేస్తున్నారు కాబట్టి నా ఎమ్మెల్యే కింద చేస్తారంట కళ్యాణ్ గారు. సార్ కోసం చేస్తున్నారు, సార్ కోసం. అవునండి. ఆ తర్వాత ఇప్పుడు సార్ మొన్న ఒకటి రీసెంట్లీ కూడా ప్రకటించారు, అంటే జగన్ గారు ఇచ్చే మేనిఫెస్టో కాకుండా సునీల్ గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఏమని 400 కోట్లు ఇస్తున్నాం మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రామానికి, గ్రామానికి 1 కోటి రూపాయలని. అవి నెరవేరుస్తారంటారా? అది అనేది మరి నాకు రాజకీయ పరంగా అంటే అంత అలవాటు నాకు లేదన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.